నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, భారతదేశంలో ఈ మధ్యన విడాకుల సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. నిజమైన కారణాలు ఏంటి అసలు? యూజువల్గానే ఒక భారతదేశం అనగానే ఒక సాంప్రదాయ వ్యవస్థ ఉంటుంది, వివాహ వ్యవస్థ చాలా అన్నిటికంటే చాలా గొప్పది, ఉన్నతమైంది అనుకున్న టైంలో ఇక్కడ కూడా విడాకుల నెంబర్ అనేది పెరుగుతోంది ఈ మధ్య కాలంలో అని నిజమే అంటారు? నిజమేనండి. అది అంటే యాక్చువల్లీ మనము టోటల్గా అన్ని కంట్రీస్లో విడాకుల సంఖ్య చూసుకుంటే మన కంట్రీలో చాలా తక్కువ. లీస్ట్ డివోర్సెస్ అయ్యే కంట్రీ ఇండియా. 1% అని మనకి ఇప్పటిదాకా సంఖ్య. అదే హైయెస్ట్ ఉన్నది మాల్దీవ్స్లో 5.5% ఉంది. అలాగనే ఇంకా చాలా కంట్రీస్, యుఎస్, తర్వాత ఆస్ట్రేలియా, ఇలా చాలా కంట్రీస్లో, యూకే, వీటన్నిటిలో తొందరగా డైవర్సెస్ అవుతాయి. అంటే ఈ డైవర్స్ అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఈ విడాకులు అవ్వడానికి కారణాలు ఏంటంటే ఆ లా ఈజీగా ఉండడం. ఇప్పుడు చాలా కంట్రీస్ నో ఫాల్ట్ డివోర్స్ తీసుకొచ్చాయి, కొన్ని కంట్రీస్ చాలా ఈజీ చేసాయి డివోర్స్ ఆ ప్రాసెస్ని. అలాగనే చట్టాలు కూడా వాళ్ళు అలా మార్చుకున్నారు. సో అలాంటివి జరగడం వలన కూడా తొందరగా ఈజీగా డివోర్స్లు అవుతాయి. ఇంకొకటి కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్న కంట్రీస్, వార్ జోన్స్, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఏరియాస్, ఇలాంటి ఎకనామికల్గా క్రైసిస్ ఉండే చోట కూడా డివోర్సెస్ ఎక్కువ చూస్తున్నారు. బట్ మన దేశంలో ఏంటంటే మొదటి నుంచి సాంప్రదాయం, కుటుంబం, చుట్టూ ఉన్న సమిష్టి కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం. ఒక గొడవ అయ్యింది భార్యాభర్తల మధ్య అంటే ఎప్పుడు కోర్టుకు వస్తుందంటే ఒక 5 అంచెలు దాటాక వస్తుంది. ఆ 5 అంచెల్లో ముందు కుటుంబ సభ్యులు, ఇమ్మీడియట్గా పేరెంట్స్, తర్వాత ఇంకెవరో కుల సంఘాల వాళ్ళు, తర్వాత ఇంకేదో తెలిసిన వాళ్ళ ద్వారా పెళ్లి పెద్దలో, అడ్వకేట్స్, ఎవరో జనరల్ కౌన్సిలర్స్, వాళ్ళ ద్వారా అదవుతుంది. దాని తర్వాత కుల పంచాయతీలో, లేకపోతే సర్పంచ్లో, ఊరి పెద్దలో, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు కూర్చునే వాళ్ళు, సపోజ్ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎవరైనా పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది అయిపోయాక లాస్ట్కి వీళ్ళు రిసార్ట్ చేసేది పోలీసో లేకపోతే కోర్టు, అంతవరకు రాదు. అదే వేరే కంట్రీస్లో అయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ అంచెలన్నీ ఉండవు, ఎందుకంటే కుల సంఘాలు ఉండవు, ఇంటి పెద్దలు ఉండరు, తర్వాత కుదిర్చిన వాళ్ళు ఉండరు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని ఈ ఇష్యూస్ మీద వాళ్ళని డిస్టర్బ్ చేయలేరు. ఇప్పుడు మన ఎంపీ ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు ఇలాంటి పంచాయతీలే తీరుస్తూ ఉంటారు. అంటే మన దగ్గర ఆ పెద్ద మనిషి, మా ఇంటికి పెద్ద మనిషి ఆయన, కాబట్టి నువ్వే తీర్చాలి. సర్పంచులు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి కౌన్సిలింగ్లు చేస్తుంటారు. కానీ అక్కడ అలా ఉండదు, డైరెక్ట్గా పోలీసో లేకపోతే కోర్టుకో వెళ్తారు. సో అది ఒక కారణం మన దగ్గర. కానీ ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే ఎలాగూ డైవర్సెస్ పెరిగాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా విషయాల్లో వాళ్ళకి మధ్య ఉన్న గొడవలు, తర్వాత సెల్ఫ్ సస్టైన్డ్ అవ్వడము. మేము కూలి పని చేసే అమ్మాయి కూడా నా దగ్గర వచ్చిన ఒక కేసులో, కూలి పని చేసే అమ్మాయి కూడా 2 పిల్లల్ని పెంచుకోగలదు నేను, వాడు అవసరమే లేదు అనేది. అబ్యూజు, హింస పెరగడం కుటుంబంలో, చాలా హింస. దీనికి కారణం ముఖ్యంగా ఆల్కహాల్ ఎడిక్షను, తర్వాత నిర్లక్ష్యము, తన డ్యూటీ ఏదైతే చెయ్యాలో, బ్రెడ్ విన్నింగ్ అంటే తను సంపాదించాలో లేకపోతే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలో ఆ నెగ్లిజెన్స్, ఇలాంటి వాటన్నిటిలో కారణాలుగా మనకి తొందరగా వస్తున్నాయి. సో వీటన్నిటికీ కారణం అందువలన కొంత పెరిగింది. కానీ ఎంతైనా కానీ మనకి 2021లో 108 కేసుల్లో విడాకులు అయ్యాయండి. అంటే చూడండి ఎంత తక్కువ. దానికి కారణం ఎందుకంటే చాలా ఎక్కువ శాతము విడాకుల కోసం కోర్టులకు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లాస్ట్ 2021 నుంచి 2022లో చూసుకుంటే 15% పెరిగాయి విడాకులు ఓన్లీ హైదరాబాద్ సిటీలో. అంటే అన్ని కేసులు కోర్టులకు వెళ్తున్నాయి, కానీ కోర్టులలో చాలా పెండెన్సీ ఉండడం వలన ఏళ్ళకేళ్ళు పడుతుంది. సపోజ్ ఒక కేసు 1 year నుంచి మ్యూచువల్ కన్సెంట్ అయినా కూడా
1 ఇయర్ నుంచి దాదాపు 5-6 ఏళ్ళు పడుతుంది. ఈ పెండెన్సీ ఒకటి, తర్వాత మనకున్న లాస్ ఎంతసేపు భార్యాభర్తల్ని కలపాలనుకున్న లాసే. కౌన్సిలింగ్ చేయించాలి, లేకపోతే వాళ్ళని నచ్చ చెప్పాలి, ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకుని కావాలని అడ్జాయిన్ చేస్తుంటారు. దానివలన వీళ్ళు ఎప్పటికైనా కలుస్తారేమో, అవకాశం వస్తుందేమో, అలాంటివి చేయడం. కంటెస్టెడ్ అంటే వాళ్ళు మాకు విడాకులు ఏమైనా సరే కావాలి అని వేసుకున్న వాళ్ళు కూడా దాంట్లో కూడా రెగ్యులర్ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ప్రొసీజర్స్ ఫాలో అవడం, దానివల్ల స్లోగా కేసెస్ అవ్వడం. అంటే అటు విట్నెస్లని వీళ్ళని అందరినీ క్రాస్ ఎగ్జామిన్ ఇవన్నీ చేయడం. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా డిలే అవుతుంది. మ్యూచువల్ కన్సెంట్లో ఇవన్నీ ఉండవు కానీ బట్ కంటెస్టెడ్లో ఇవన్నీ ఉంటాయి డిలే. సో అదొక డిలే. తర్వాత ఏమో ఎన్ని డివోర్స్ కేసుల్లో ఇచ్చాము డివోర్సెస్ అనేది ఒక విధంగా జడ్జెస్కి కూడా నేను ఎందుకు ఇన్ని డివోర్స్లు ఇవ్వాలి అనే ఇది కూడా ఎప్పటికీ ఒక లెక్క నేను అంటే కొంతమంది అడ్వకేట్స్ ఎలా అయితే డివోర్స్ లాయర్స్గా ఉన్నారో జడ్జెస్ కూడా ఈయన తొందరగా ఇస్తాడు అక్కడికి వెళ్ళి వేసుకోండి అనేది కూడా వింటున్నాం. అంటే అలాంటివి కూడా జరగడం. తర్వాత కాస్ట్ అండి, డివోర్స్లో చాలా కాస్ట్ ఎక్కువ అవడం. వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది లాయర్స్కి వీటి కోర్టు ఫీ చాలా తక్కువ, 15 రూపాయలకి వేయచ్చు. కానీ తర్వాత కాస్ట్ చాలా పెరిగిపోవడం, దానివల్ల మధ్యలో వదిలేస్తున్నారు దంపతులు. పోతే పోనీ వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇయ్యని డివోర్స్ నడుస్తూ ఉంటుంది, అది ఏళ్లకేళ్ళు. అలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి. అందువలన కూడా మనకి ఎక్కువ సంఖ్య పెండెన్సీ సంఖ్య కనిపిస్తుంది. ఇమీడియట్గా అయిపోతే ఇప్పుడు నేను అన్నట్లుగా క్లోజ్ అయిపోయాయి విడాకులు ఇచ్చేశారు అని అంటే అక్కడికి మనకి లెక్కల్లో కనిపిస్తాయి. సపోజ్ ఒక 1000 పెళ్ళిళ్ళు అవుతే అమెరికాలో 6 పెళ్ళిళ్ళలో విడాకులు అవుతున్నాయి. అదే ఇక్కడ మనకి ఒక్క పెళ్ళే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పెండెన్సీ వలన, డిలే వలన, సిస్టమ్ డిలే వలన, తర్వాత మన చట్టం కూడా అలా ఉండడం వలన, ఇవన్నిటి వలన మనకి చాలా లేటుగా విడాకులు ఇవ్వబడుతున్నాయి. అది మెయిన్ రీజన్. ఇలా పెరుగుతున్నాయి, డెఫినెట్గా పెరుగుతున్నాయి. వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు కానీ లేట్ అవుతుంది విడాకులు రావడం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.